నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆమ్దానీ కోసం అగచాట్లు, ఖజానా నింపేందుకు పాట్లు. రేవంత్ సర్కార్ తీరిది. కాసుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు గేట్ వదిలింది. అయితే ఆచరణ మాత్రం అగమ్య గోచరంగా మారింది. తూతు మంత్రంగానే వెరిఫికేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. అందుకే డెడ్ లైన్ వద్దంటోంది సామాన్య ప్రజానీకం. రాయితీ పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. దీంతో తెలంగాణలో అందరి దృష్టి ఎల్ఆర్ఎస్ పై పడింది. సర్కార్ భూదందా అంటూ నిప్పులు చెరుగుతున్నాయి విపక్షాలు. ఎల్ఆర్ఎస్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. నాలుకను మడతబెట్టడంలో నేతలను మించినోళ్లు ఉండరు. చివరకు ఊసర వెళ్లి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. తెలంగాణలోనూ సరిగ్గా అదే జరుగుతోంది. ఎన్నికల ముందు 6 గ్యారంటీల హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన హస్తం లీడర్లు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంశంలో ఈజీగా ప్లేట్ ఫిరాయించారు. తెలంగాణ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉంది. అందుకే నిధుల వేట మొదలుపెట్టారు సీఎం రేవంత్. ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్ పై దృష్టి సారించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతో ప్రభుత్వమే కొత్త స్కామ్ కు తెరలేపినట్టు అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకం భూ పంచాయతీలకు కేరాఫ్ అయ్యేలా ఉంది. పూర్తి స్థాయి వెరిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో పెద్ద ఎత్తున భూ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 5 లక్షల దరఖాస్తుల క్లియరెన్స్ ను వేగంగా ట్రాక్ చేయాలని నిర్ణయించింది టీ సర్కార్. అలాగే కొత్త అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రజలు. ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే సాహసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కో లేఅవుట్లో కనీసం 10% దరఖాస్తులకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబ్బంది కొరత, సమయాభావం వల్ల ఆ కనీస ధృవీకరణ కూడా పెను సవాల్గా మారింది. రేవంత్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో శాపాలుగా మారే అవకాశం కనిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు. ప్రతి అంశంలో రేవంత్ ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడతబెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం బాట పట్టాడని విమర్శించారు తన్నీర్ హరీష్ రావు. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరివేసుకునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు హరీష్. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు 1000 కోట్ల విలువైన భూములను అరాజ్ వేసేందుకు తెరలేపిండని ఫైర్ అయ్యారు తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని
30,000 కోట్ల రూపాయల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు. భూమి కోసమే అనేక పోరాటాలు జరిగాయి, భూమి కోసమే అనేక యుద్ధాలు జరిగాయి. మరి ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది ఏంటి? దీనిపైన డిబేట్లోకి